స్నిచ్ 2019లో ఎక్కడో బెంగళూరులో ఒక చిన్న రీటైల్ స్టోర్గా స్టార్ట్ చేసిన కంపెనీ ఇప్పుడు ఇండియాలోనే ఒక అతిపెద్ద మెన్స్ ఫ్యాషన్ క్లాతింగ్ బ్రాండ్గా మారింది. జీరోతో స్టార్ట్ చేసిన కంపెనీ ఇప్పుడు 900 crore బిజినెస్ను టర్న్ ఓవర్ చేసింది. ఒక డేలో జస్ట్ 15 to 20 ఆర్డర్స్ వస్తే చాలు అనుకునే దగ్గర నుంచి 2024 మార్చ్ వచ్చేటప్పటికి 45 crore రెవెన్యూను జనరేట్ చేసింది. అసలు ఒక చిన్న స్టార్టప్ కంపెనీగా స్టార్ట్ చేసిన కంపెనీ ఇప్పుడు లైక్ జారా, H&M లాంటి పెద్ద కంపెనీస్ను ఎలా ఓవర్టేక్ చేసింది? సిద్ధార్థ్ యూజ్ చేసిన ట్రిక్స్ ఏంటి? అండ్ మీరు కూడా ఒక బిజినెస్ను స్టార్ట్ చేయాలి అనుకుంటే ఈ వీడియోలో చెప్పే చిన్న పాయింట్స్ మీకు యూజ్ అవుతాయి. సో అందుకే వీడియోని పూర్తిగా చూడండి, అలానే ఒక లైక్ చేయండి. సిద్ధార్థ్ వాళ్ళ ఫాదర్కి బెంగళూరులో ఒక జ్యువెలరీ షాప్ అయితే ఉంది. ఆ జ్యువెలరీ షాప్లో సిద్ధార్థ్ ఫ్రీ టైంలో వచ్చి కస్టమర్స్కు రింగ్స్ అమ్మేవాడు. అలా సిద్ధార్థ్ తన చైల్డ్హుడ్ నుంచే బిజినెస్ను దగ్గర నుండి చూడడంతో తన ప్యాషన్గా కూడా బిజినెస్నే ఎంచుకుంటాడు. కరెక్ట్గా అదే టైంలో వాళ్ళ ఫాదర్ షాప్ పక్కన ఒక షాప్ ఖాళీ అవుతుంది. ఇదే పర్ఫెక్ట్ టైం అని ఫీల్ అయిన సిద్ధార్థ్ ఆ షాప్ను రెంట్కు తీసుకుంటాడు. మనందరికీ తెలుసు బెంగళూరు సిటీ అనేది ఫ్యాషన్కు ఒక హబ్ లాంటిది అని. అప్పుడు సిద్ధార్థ్ బెంగళూరులోని మ్యానుఫ్యాక్చర్స్ దగ్గర స్టాక్ను కొని అక్కడే ఉన్న రీటైలర్స్కు ఓన్గా సెల్ చేసేవాడు. అలానే ఇదంతా చేస్తున్నప్పుడు సిద్ధార్థ్ ఏజ్ వచ్చేసి ఓన్లీ 19 years మాత్రమే. అండ్ ఇదే టైంలో సిద్ధార్థ్కు ఒక రీటైలర్ దగ్గర నుంచి ఒక బల్క్ ఆర్డర్ వచ్చింది. కానీ ఆ బల్క్ ఆర్డర్ను తీసుకోవాలి అంటే సిద్ధార్థ్ దగ్గర 20 lakhs ఉండాలి. 19 yearsలో 20 lakhs అంటే ఇంపాసిబుల్. కానీ ఎలా అయినా ఆర్డర్ను క్రాక్ చేయాలని బ్యాంక్లో లోన్కి అప్లై చేశాడు. అండ్ ఎక్స్టర్నల్గా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ దగ్గర నుండి కూడా మనీ తీసుకున్నాడు. అలా మొత్తం 20 lakhsను సెట్ చేసి ఆ ఆర్డర్ను తీసుకుందాం అని ఫిక్స్ అవుతాడు. కానీ ఆ టైంలోనే మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ పై ఆడిట్ జరుగుతుంది. సో దాని కారణంగా సిద్ధార్థ్ ఆ ఆర్డర్ను ఇవ్వలేకపోతాడు. అండ్ ఆ టైంకి ఆ రీటైలర్ కూడా నాకు ఈ ఆర్డర్ వద్దు అని క్యాన్సిల్ చేస్తాడు. అప్పుడు సిద్ధార్థ్ దగ్గర 20 lakhs వర్త్ మెటీరియల్ అలానే ఉండిపోతుంది. అప్పుడే ఒక రీటైలర్ కాల్ చేసి నాకు ఈ స్టాక్ బాగా నచ్చింది, నువ్వెందుకు ఈ స్టాక్తో షర్ట్స్ను తయారు చేయకూడదు అని అడుగుతాడు. సిద్ధార్థ్కి కూడా వేరే ఆప్షన్ లేదు. సో ఆ డీల్ను ఒప్పుకొని షర్ట్స్ను ఎలా తయారు చేస్తారో నేర్చుకుంటాడు. అలా షర్ట్స్ గురించి బాగా తెలుసుకొని వాటిని తయారు చేసి వాటిపై లేబుల్స్ వేసి డిఫరెంట్ బిజినెస్లకు సెల్ చేసేవాడు. ఇక్కడే సిద్ధార్థ్కు మ్యానుఫ్యాక్చరింగ్లో ఉన్న స్ట్రాటజీ అర్థమవుతుంది. అప్పుడు సిద్ధార్థ్కు నేనెందుకు ఒక బ్రాండ్ను క్రియేట్ చేయకూడదు అనే థాట్ వస్తుంది. అలా ఒక చిన్న ఐడియాతో స్టార్ట్ అయిన కంపెనీయే స్నిచ్. అలా స్టార్ట్ చేసిన ఫ్యూ మంత్స్కే కోవిడ్ హిట్ అయింది. మీ అందరికీ తెలుసు కోవిడ్ చాలామంది లైఫ్లో ఒక డార్క్ సర్కిల్ అయితే చాలామంది లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ అని. ఈ టైంలోనే ఆఫ్లైన్ స్టోర్స్ అన్నీ దారుణంగా పడిపోయాయి. అండ్ ఆ టైంలోనే ఆన్లైన్ స్టోర్స్ కూడా బాగా హిట్ అయ్యాయి. అప్పుడు సిద్ధార్థ్ నేనెందుకు ఆన్లైన్లో మార్కెటింగ్ చేయకూడదు అనే ఐడియాతో మళ్ళీ తిరిగి వచ్చాడు. వితిన్ నో టైంలో యాప్ని లాంచ్ చేశారు. ఒక డేలో 15 to 20 ఆర్డర్స్ వస్తే చాలు అనుకునే దగ్గర నుంచి ఫస్ట్ మంత్లోనే 31 lakh బిజినెస్ను చేశారు. దాని తర్వాత స్నిచ్ ఫండింగ్ కంపెనీగా మారింది. అప్పుడు అందులో ఫండింగ్ ఇవ్వడానికి అమన్ గుప్తా, అనుపమ్ మిట్టల్, పీయూష్ బన్సల్, వినీతా సింగ్, నమితా థాపర్ వీళ్ళందరూ కలిసి 1.5 crore ఇన్వెస్ట్ చేశారు. అది కూడా 1.5% ఈక్వాలిటీ కోసం. మనోళ్ళు ఆన్లైన్ బిజినెసే కాదు ఆఫ్లైన్ బిజినెస్ కూడా నెక్స్ట్ లెవెల్లో చేస్తున్నారు. రీసెంట్గా వీళ్ళు బెంగళూరులో ఒక ఆఫ్లైన్ స్టోర్ని అయితే స్టార్ట్ చేశారు. ఆఫ్లైన్ స్టోర్ స్టార్ట్ చేసిన ఫస్ట్ మంత్లోనే 1.24 crore రెవెన్యూను గెయిన్ చేశారు. సో బ్రాండ్ ఆఫ్లైన్ మార్కెట్ను హిట్ చేయడానికి ఇదే రైట్ టైం అని ఫీల్ అయ్యి రీసెంట్గా CVCA ఫండింగ్ను రైజ్ చేశారు. LV క్యాప్ వెంచర్స్, SWC గ్లోబల్ అనే 2 VC కంపెనీస్ నుంచి స్నిచ్ 110 crore ఫండింగ్ని రైజ్ చేశారు. దానితో స్నిచ్ కరెంట్ వాల్యూ స్నిచ్ అరౌండ్ 900 crore. ప్రతి బిజినెస్ మ్యాన్ మెయిన్గా టార్గెట్ చేసేది మిడిల్ క్లాస్ పీపుల్ మీద. మిడిల్ క్లాస్ పీపుల్ క్లాతింగ్ పై ఎక్కువగా ఇన్వెస్ట్ చేయలేరు కాబట్టి మ్యాక్స్ కన్నా ఎక్కువలో, జారా అండ్ H&M కన్నా తక్కువ కాస్ట్లో వీళ్ళ క్లాత్స్ను డిజైన్ చేసుకున్నారు. స్నిచ్ తక్కువ టైంలో ఇంతగా ఫేమస్ అవడానికి మెయిన్ రీజన్ ఇన్స్టాగ్రామ్. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో కొంచెం ఫేమస్ అయిన వాళ్ళతో వీళ్ళు కొలాబరేట్ అయ్యి వీళ్ళ కంపెనీ బ్రాండ్ వాల్యూని ఇంకా పెంచుకున్నారు. ఇక్కడ సిద్ధార్థ్ యూజ్ చేసిన సింపుల్ ఫార్ములా ఏంటో తెలుసా? వచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా వాడుకోవడం. ఈ ఫార్ములాను వాడుకొని చాలా మంది గొప్పగా మారారు. అందులో బిల్ గేట్స్ కూడా ఒకరు. సో మీరు కూడా మీ లైఫ్లో వచ్చిన అవకాశాన్ని వాడుకోండి. అప్పుడు మీ లైఫ్ కూడా ఒక బిజినెస్ మ్యాన్ లైఫ్ స్టైల్లో మారుతుంది. దట్స్ ఆల్ టుడే ఫర్ గైస్. నెక్స్ట్ మరో మంచి వీడియోతో కలుసుకుందాం. అండ్ ఈ వీడియో లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.